నాని గారు, రాజు హాయ్, గారు, హాయ్, రాజు గారు. అభిలాష్ హాయ్ అయ్యా. హాయ్ అభిలాష్. రాజు గారికి సురేష్ అభిలాష హలో సార్, ఇప్పుడు Hi. మీరు దసరాతో సరిపోదా శనివారంతో కమర్షియల్ ఫిల్మ్ ఫార్మాట్లో కొంచెం ఎక్స్పెరిమెంటేషన్, ఒక న్యూ ఏజ్ కమర్షియల్ ఫిల్మ్స్ తెచ్చారు. ఈ వారం 15th ఆగస్ట్ రిలీజ్ అయిన 2 కమర్షియల్ ఫిల్మ్స్ అవేం న్యూ ఏజ్ కావు, మనకి ఎలా కమర్షియల్ ఫిల్మ్స్ అని ఎలా తెలుసో అలా ఉన్నాయి, కానీ అవి ఆడియన్స్ని చాలా డిసప్పాయింట్ చేసాయి. సో డూ యూ బిలీవ్ లైక్ దట్ ఫార్మాట్ ఆఫ్ కమర్షియల్ సినిమా ఇస్ డెడ్, ఆర్ దానికి ఎక్స్పెరిమెంటేషన్ ఎంత అవసరం? సి ఐ డోంట్ నో ఓల్డ్ న్యూ పాతో కొత్త ఇవన్నీ పక్కన పెడతాయండి. ఇఫ్ దెర్ ఇస్ వెదర్ ఇట్స్ కమర్షియల్ సినిమా ఆర్ వాట్ ఎవర్ సినిమా, ఇఫ్ ద హార్ట్ ఈస్ ఇన్ ద రైట్ ప్లేస్ దెన్ ఇట్ విల్ ఆల్వేస్ వర్క్. అండ్ ఇప్పుడు మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే చిన్న ఓల్డ్ మన ఒక 20 years బ్యాక్ లాంటి ఒక ఫార్ములాతో కూడా వచ్చి బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. మనకు ఒక చిన్న రిలేటబుల్ సినిమా చూస్తున్నప్పుడు మనం ఎంగేజ్డ్ ఉన్నామా, మన ఇప్పుడు కేవలం ఏదైనా ఒక సినిమా ఆడకపోతే దాని అర్థం కేవలం వాళ్ళు ఒక ఫార్ములా ఫాలో అయ్యారనో లేదంటే ఒక స్టైల్లో తీశారని కాదు, అది అన్ఇంట్రెస్టింగ్ ఉందని మిమ్మల్ని ఎంగేజ్ చేయలేకపోయిందని అర్థం అంతే. మిమ్మల్ని ఎంగేజ్ చేసే ఫిల్మ్ అది న్యూ ఏజ్ సినిమా అయినా, కొంచెం ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అయినా, లేదంటే ఇట్స్ లిటిల్ ఓల్డర్ ఫార్ములా ఫిల్మ్ అయినా, ఇఫ్ యు ఆర్ ఎంగేజ్డ్ ఫస్ట్ నుంచి చివరి దాకా మిమ్మల్ని ఫీల్ అయ్యేలా చేయగలిగిందంటే ఆ మూమెంట్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ, ఐ థింక్ ఎనీ ఫిల్మ్ విల్ బి సక్సెస్. సార్ నాన్నగారు, ఇది ముందుగా కంగ్రాట్స్ సార్ మీకు, ఎందుకంటే మొన్న ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో దసరా సినిమాకి, హాయ్ నాన్న సినిమాకి అవార్డులు వచ్చాయి. థ్యాంక్ యూ. అట్ ద సేమ్ టైం మీరు ఇంతకుముందు చెప్పారు కదా, అది రెసిపీ మాత్రమే మీకు పరిచయం చేసామని చెప్పారు, టేస్ట్ వేరే ఉంటుందని చెప్పారు. అయితే ఆ రెసిపీని ఆధారం చేసుకొని ఒక మల్లాది గారి నవల ఒకటి ఆధారంగా మీ సినిమా చేశారని చెప్పి ఓ వార్తలు వస్తున్నాయి, దాని గురించి ఏమంటారు మీరు? మా సినిమానా? అవునండి, శనివారం నాదని చెప్పి ఒక నవల, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి నవల ఆధారంగా మీ సినిమా స్టోరీ సిమిలర్గా ఉందని, మీరు చెప్పిన రెసిపీకి దగ్గరగా ఉందని. దాని గురించి నేనేమంటాను అంటారా? అంటారు. అవునా అంటాను అంతే, నాకు తెలియదు ఇప్పుడు దాకా. మరి అది అవునా కాదా అనేది మీకు ఐడియా ఉంటుంది కదండి మీ సినిమా. అది నాకు తెలియదండి, నేను కూడా ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నాను ఈ మాట. సో ఐఎమ్ ఆల్సో లైక్ ఓ ఇంట్రెస్టింగ్, వెరీ నైస్ అనుకుంటున్నాను. నవలు చాలా బాగుంటాయి కదా, సో డెఫినెట్గా ఆ రేంజ్ అలాంటి దాంతో ఏమైనా కంపేర్ చేస్తుంటే ఐఎమ్ షూర్. నానిగారు గుడ్. నానిగారు హియర్. యాక్చువల్లీ ఎస్జే సూర్య గారు మోస్ట్ ప్రామినెంట్ అండ్ వెర్సటైల్ యాక్టర్ ఇన్ ఇండియన్ సినిమా. సో అలాంటి యాక్టర్తో పోటీపడి యాక్ట్ చేయడానికి మీరు ఏమైనా వర్క్ షాప్స్ చేశారా, లేదంటే అంటే మంచి యాక్టర్ కదా భయపడడం అలాంటివి ఏమైనా జరిగినాయి? భయపడ్డామా? ఏ వర్క్ షాపు లేకుండా 16 ఏళ్ళు అయింది ఇండస్ట్రీకి వచ్చి, కొత్తగా వర్క్ షాపులు ఏం అవసరం అనిపించలే. Nani, hi, Dheeraj here from Filmy Focus. హాయ్. So, as an actor, as an individual, బట్ ఐ హావ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హిమ్. నాకు ఈ భయాలు అన్నీ కాదు, కానీ యాక్ట్ చేస్తున్నప్పుడు చాలా చాలా చిన్న చిన్న నువాన్సెస్ చాలా నేర్చుకున్నాను. అండ్ యాక్టర్స్ జాబ్ ఇస్ దట్. ప్రతి సినిమా ఏదో ఒకటి నేర్పిస్తుంది, ప్రతి యాక్టర్ ఏదో ఒకటి నేర్పిస్తారు, ప్రతి కోస్టార్ దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. అండ్ ఐ హావ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ ఎస్జే సూర్య సార్. Nani. నాని గారు, So, మీరు ఒక యాక్టర్గా అండ్ ఇండివిజువల్గా యూ హ్యావ్ బీన్ టేకింగ్ too many responsibilities. You are headlining the film, you are headlining the promotions, and recently you are even taking the responsibility for your flops as well. So, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అనేది, ఆర్ యూ గివింగ్ ఏ అష్యూరెన్స్ ఫర్ యువర్ ఫ్యూచర్ డైరెక్టర్స్ దట్ ఐ విల్ బి దేర్ ఫర్ యూ, ఆర్ ఆర్ యూ బీయింగ్ టూ కైండ్ ఫర్ దెమ్? నో, బట్ ఐ సీ నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను అంటే నేను ఇంకొకరిది తీసుకుంటే అది తీసుకున్నట్టు, నాది నేను తీసుకున్నట్టు ఎలా అవుతుంది? నా రెస్పాన్సిబిలిటీ నాదే కదా. సో ఐ ఆమ్ ఆల్వేస్ రెస్పాన్సిబుల్ అండ్ దిస్ ఇస్ మై ఫిల్మ్ అండ్ ఐ నో దెర్ ఇస్ అ ప్రామిస్ టు ద ఆడియన్స్ అండ్ ఐఎమ్ ఆన్సరబుల్. సో ఐ ఓన్లీ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ ఇట్ ఫీల్స్ న్యాచురల్. అంటే ఇది నేనేం ఎక్స్ట్రా వర్క్ ఏమీ చేయట్లా. వాట్ ఐ మెంట్ టు డూ, వాట్ ఐ సపోజ్ టు డూ ఓన్లీ ఐఎమ్ డూయింగ్, దట్స్ ఆల్ ఈజ్ వాట్ ఐ ఫీల్.